అదేవిధంగా వేదిక మీద ఉన్న ఎంకేసీఓ బ్యాకో ప్రెసిడెంట్ కేబుల్ ఆపరేటర్ల వైద్యత చాలా బాగుందన్న. ఇదే ఉద్దేశంతో ఈరోజు వెంటనే మన న్యాయమైన పోరాటానికి అనుకూలంగా ఉండాలని చెప్పేసి మనం ఒక్కసారి గర్జిద్దామా అన్న. కేబుల్ ఆపరేటర్ల న్యాయమైన కోరికలను కేబుల్ ఆపరేటర్ల న్యాయమైన కోరికలను కేబుల్ ఆపరేటర్ల న్యాయమైన కోరికలను కేబుల్ కటింగ్లను ప్రభుత్వం ఉండి వైఖరి అన్న ఒక్కసారి మన నినాదం రాష్ట్ర ప్రభుత్వం మనకి స్టేట్ అధ్యక్షులు మనకు సంఘీభావం తెలపడానికి మన ముందుకు వస్తున్నారు. కొంచెం పక్క జరగాలి. అన్న కొంచెం దిగండి అన్న. శపథ దిగాలి కొంచెం రమణాభాయ్ అశోక్ అన్న స్టేట్ జనరల్ సెక్రటరీ సుప్రీంకోర్టు అడ్వకేట్ కూడా అన్నగారు మన అశోక్ గారు వచ్చారు మనకు సంఘీభావం తెలపడానికి. అట్లాగే ఇప్పుడు మన జనగాం నుండి శ్రీశైలం వచ్చారు. వారు వరంగల్ జనగాము మన ఇదంతా గట్కేసరి ఏరియాకి వాళ్ళు ఇన్ఛార్జ్. శ్రీశైలం గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అదేగా మనకు ఏదైతే చెంపాపేట్ కర్మాన్ గేట్ వాసులు అయితే చాలా బాగా ధర్నా చేశారు. ఎక్కడ కేబుల్ కటింగ్ అయినా మీ ఏరియాలో అందరు ఆపరేటర్లను తీసుకెళ్లి అక్కడ ధర్నా చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మొన్న కర్మాన్ గేట్ చెంపాపేటలో మన వాళ్ళైతే చాలా బాగా ధర్నా చేశారు. ప్రతి ఒక్క దగ్గర ఎక్కడ కేబుల్ కట్ అయినా కూడా అక్కడికి వెళ్ళండి, ధర్నా చేయండి. కొంచెం మీరు కింది దిగాలి దయచేసి. మేము మాట్లాడుతాం, కింది దిగాలి. ఏమనుకోవద్దు, నేను చెప్తా. నీకేముందో చెప్పు, రాసి నేను చెప్తా. కింది దిగాల, పని అయిపోయిన కింది దిగాలి. దయచేసి ఏమనుకోవద్దు. దయచేసి కొంచెం వెనక రండి అన్న ప్లీజ్. అన్న వెనక రావాలి, మీరు వెనక రావాలి. దయచేసి వెనక రండి. ఇబ్బంది అవుతుంది పిల్లలకి. ఇంటర్నెట్ సర్ఫింగ్ అని అంత ఇంటర్నెట్ చేసి తెలియాలి. అంటే మా బాధ చెప్పడానికి వచ్చండి. అన్ని చూసేసి ప్రకాశం చూసేసి రోజు కేబుల్ మాట్లాడతారా మాట్లాడతాడు కేబుల్ మరియు ఇంటర్నెట్ కేబుల్ కట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా అయితే నిర్వహించారు. ఈ మహాధర్నాలో పాల్గొనడానికి ఓల్డ్ సిటీ నుంచి వచ్చినటువంటి కేబుల్ ఆపరేటర్లు మరియు ఇంటర్నెట్ ఆపరేటర్లు యాజమాన్యం ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. आप लोग कहाँ से आए, क्या है आपकी तकलीफ? हमारी कुछ भी, हम लोग ओल्ड सिटी किशन बाग बहादुरपुर से आए साहब। वो हमारी तकलीफ ये है, केबल के वायरां कट कर दे रहे, इंटरनेट के वायरां कट कर दे रहे। अब ज़्यादा अपन कुछ भी बोलते कि कुछ भी नहीं होता बोल के सीएम साहब टाइम दिए थे 3 महीने का। असद साहब जाके बात कर रहे थे, 3 महीने का टाइम दिया, ऊपर बन लेते हुए तो 3 महीने से पहले जब बन लेते ऊपर आ जा रहे, फिर भी साहब लोग नहीं सुन रहे, रट रट कट कर दे रहे। कल रात में डाल के फिर सुबह कट कर दे रहे। जाके कस्टमर को पूछे तो जियो का एयरटेल का लगा ले रहे साहब। हमारे ये जो है सीएम साहब से, ये हमारे वायर में करंट नहीं आता, आप नाजायज़ हमारे वायरा कट कर दे रहे साहब। जो हादसा हुआ
हमारे उसकी भी तकलीफ है, मगर वो करंट के वायर से हादसा हुआ साहब, हमारे वायर से, केबल के वायर से हादसा नहीं होता। इसके अंदर क्या है, हम ऊपर उठा के 15 फीट पे बन लो बोले, अच्छी बात है साहब, हम 15 फीट पे बन लेते बोल के बोले। फिर उसके बाद फिर भी एक 4-5 दिन से बहुत कट कर दे रहे साहब। दुनिया का तकलीफ से हम 3-4 दिन से रोडों पे रह के कामा करके हम ये कर ले रहे, फिर कट कर दे रहे साहब। इतना भी जुल्म मत करो, हम दुनिया की मेहनत कर रहे साहब। 18 साल से हम कारोबार कर रहे हैदराबाद में, भाद्रुपा लिमिट में। हमारे आज तक भी ऐसा नहीं हुआ, लाइट वाले बुला के बोले, मीटिंग लिए, बाबा आपका वायर 15 फीट पे बन लेना बोले, बन लिए हम 15 फीट पे, फिर भी हमारे को नहीं सुन रहे साहब। अत्तापुर पे वो डिवीज़न में पूरा रात में बोल रहे, सुबह में देखे तो पूरा कट कर दे रहे साहब। आपसे सीएम साहब से यही गुजारिश है, हमारे को ऐसा जुल्म नको करो साहब। आप जो कर रहे हैं, जियो और एयरटेल से मिलके कारोबार करना चाह रहे, मगर ये मत करो साहब। हम छोटे छोटे बस्ती के ऑपरेटर हैं, झीलने वाले हैं, ऐसा तेलंगाना में ऐसा नको करो साहब। हमारे मामू अच्छा थे, सब अच्छा, सबको मिला के लेके चल रहे थे, मगर आप जो बैठ के जो कर दे रहे साहब जुल्म, बहुत तकलीफ हो जा रही साहब, बहुत तकलीफ हो जा रही। एक बात बोलो, वो लोग कांग्रेस के लीडर क्या बोल रहे हैं बोले तो करंट के बारे में सारे पब्लिक डैमेज हो रहा है, सारे पब्लिक भी मर चुका है एक रामतापुर में, उसमें एक बात बोल रहे हैं। वैसे ये तो आप लोगों को परमिशन नहीं है, सो केबल ऑपरेटर के केबल वायर्स कट कर रहे हैं बोल कर भी बोल रहे हैं। नहीं, देखो साहब, ये बेकार है सीएम साहब, आप झूठ बोल रहे हैं। हमारे को ऊपर वायर में करंट ही नहीं आता। आप हमारे वायर को कट करके तुम मैं साथ में पकड़ेंगे, आप नको पकड़ो, मैं पकड़ता हूँ, करंट नहीं आता साहब। ये झूठे बात नको करो साहब, हमारे से कोई तकलीफ नहीं है आपको। हम ये पूरा बचपन में हमारे बाबा करते थे, अब हम कर रहे, आज तक कभी हमारा बच्चा करंट लग के, शार्ट लग के कुछ नहीं है। हमारा काम करंट का नहीं है साहब। आप ये झूठे बातें कर रहे, टेबल पे करंट आता नहीं आता साहब, ये कांच से चलता, सर्वर से चलता। कैसा परमिशन नहीं है तो साहब, परमिशन नहीं है तो साहब, मैं इतना छोटा था कि बगैर परमिशन के बड़ा हो गया, अब मेरे को 2 बच्चे हो गए, अभी तक चलते आ रहा। अब ये परमिशन नहीं है वो तो अब हम कहाँ से लेकेंगे साहब परमिशन? अब कहाँ से निकला साहब परमिशन? रोड पे हम लोग पैदा हो गए, रोड पे चले इतने साल से, डीवीडी लगा के चलाते थे, जब से परमिशन है साहब। अब तुम नया बैठ के परमिशन नहीं है बोले तो बड़े हो गए। दुनिया का साहब पूरी बस्ती में कहेगा परमिशन नहीं है साहब। परमिशन सब सही है, आपका काम जियो और एयरटेल से कंसल्ट हो गया साहब। आप ये बोलो ये ऐसा हो गया, आप लोगों को कुछ तो भी ये करते बोल के ये बोलो साहब, मगर गलत है। परमिशन कैसा नहीं है साहब, बड़े हो गए, छोटे हो गए, परमिशन रोड डालने का परमिशन नहीं दिया अभी तक। गली में 3-4 इतने सारे लोगों से लड़ रहे हैं यहाँ पे इंदिरा पार्क से ना, आपके ये लड़ाई को राष्ट्र सीएम रेवंत रेड्डी नहीं पकड़ लिया समझो, ये महाधरना को क्या करते आगे फ्यूचर में? कुछ भी नहीं करते। जियो का वायर, एयरटेल का वायर ले लेते, फांसी लगा लेकर इनका इंदो नदी का नाम, जियो वाले का नाम डाल के मर जाते, वो और कुछ भी नहीं कर सकते। इन्हों असल मेन क्या है, जियो एयरटेल होना बोल के पूरा अंदर कर लिया सो इन्हों, कहाँ है वो? वैसा कर लिए तो आपके फैमिली डिस्टर्बेंस होता ना, वैसा नहीं वो गवर्नमेंट को लड़ने के वजह से ऐसी कार्यक्रम शुरू होता, फिर नहीं तो कैसा? नहीं, अभी तो हम लोग इतने भाया है इतने, और अगर जरूरत पड़ी तो और पूरे घरे में जोरू बच्चों को लेके आके रोड पे बैठ जाएंगे। मेन पॉइंट क्या है साहब, आप एयरसेल की सिम बंद कर डाले, माइन ईयर की सिम बंद कर डाले, पूरे तकरीबन सीएम आप जो सिम बंद करके छोड़ दिए आप। अब नेक्स्ट बोले तो खाली जियो एयरटेल चलेंगे बोल के वो चला साहब, आपका दिमाग वो पड़ रहे। मेन असल ये है साहब तुम्हारा, दूसरा पूरी काम नहीं है आपका। ये है गुजारिश है, सीएम साहब रहम करो। सलाम वालेकुम। రైట్, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మరో కేబుల్ ఆపరేటర్ యాజమాని ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటి? షాపూర్ నగర్, తెలంగాణ ఫైబర్ నెట్. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, అందరిని అదే అడుగుతున్నా, కేవలం తెలంగాణలోనే ఆప్టిక్ ఫైబర్లో కరెంట్ వస్తుందా? కేరళలో రాదా? ఆంధ్రాలో రాదా? కర్ణాటకలో ఎక్కడ రాదా? కేవలం ఇక్కడనే కరెంట్ వస్తుందా? 30 సంవత్సరాల నుండి చేస్తున్నాం సార్ ఈ ఫీల్డ్లో. ఎంత కోపం వస్తుంది సార్, ఇష్టానుసారంగా వచ్చి వైర్లు కటింగ్ అంటే మా బతుకుతో ఆడుకుంటున్నాడు సార్. మా బతుకు పోరాటం నడుస్తుంది సార్. ఇది కేవలం దండు అయిపోతాం, సీమ కలిస్తే దండ అయిపోతుంది, మేము కూడా దండ అవుతాం. ఏం చేయాలన్నా చేస్తాం. బ్రతుకు పోరాటం 12 మందికి జీవనోపాధి ఇస్తుంటే ఇప్పుడు అది లేదు. మా బతుకు మమ్మల్ని బతకనియండి సార్. ఒకటే సార్, ఇదంతా రేపు జరిగేది మోనోపాలీ బిజినెస్. నీ ఎయిర్సెల్ ఎక్కడ పోయింది, నీ డొకోమో ఎక్కడ పోయింది, ఇవన్నీ పోయినాయి కదా. చిన్న కంపెనీలు ఎగిరిపోతాయి, మమ్మల్ని చంపేస్తారు. 2 ఉంటాయి, ఎయిర్టెల్ ఉంటుంది, జియో ఉంటుంది. తర్వాత ఏమవుతుంది? మోనోపాలీ అవుతుంది. ఇప్పుడు 600 రూపాయలు ఉన్నది 1000 రూపాయలు కాబోతుంది. జనరల్ పబ్లిక్ జనాలకి అర్థం చేసుకోండి, రేపు మీ రేట్లు పెరగబోతున్నాయి. ఇప్పుడు కాకపోతే 6 నెలల తర్వాత.
దయచేసి మా బతుకు మేము బతుకుని కేబుల్ వైర్లు అన్నీ అక్కడ ఎక్కడ పడితే ఏ వీధిలో చూసినా కూడా కిందికి ఉంటున్నాయి. దానివల్ల కొంతమంది పబ్లిక్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేను మీతోనే ఎక్కిపిస్తా. ఒక పోల్ నుండి ఒక పోల్ వైర్ ఎన్నికనే గంట పడుతుంది, ఒక పోల్ నుండి ఒక వైర్ ఎన్నిక చెట్టు మీద గంట పడుతుంది. మాకు కూడా కొంచెం టైం ఇవ్వండి, మేము బతిమలాడుతున్నాము. మీ గైడ్ లైన్స్ ఏంటిది? ఓ రోజేమో 18 ఫీట్ అంటావు, ఓ రోజేమో 12 ఫీట్లు అంటావు, ఓ రోజేమో గుచ్చది అంటావు. మేము బండలు చేసుకునే వైర్లు కూడా కట్ చేసి ఎంత కోపం వస్తుంది సార్. నేను రాత్రి 2 గంటలకు వెళ్ళి హెచ్డి లైన్లో పోయి స్లైసింగ్ చేసుకున్నా, నాకు కొట్టలే షాకు. వర్షంలో చేసుకున్నా, వర్షంలో లైన్ ఆన్ చేసిన, నాకు షాక్ ఎందుకు కొట్టలేదు? ఇదంతా గ్యాంబ్లింగ్ సార్. గవర్నమెంట్ పాపం మా చిన్నోళ్ళతో పెట్టుకుంటే ఏమొస్తుంది సార్? వాళ్ళకి డబ్బులు కావాలి, స్కీమ్లకు పైసలు కావాలి. అంటే కేబుల్ ఆపరేటర్లు పెట్టుకునే దానికి పర్మిషన్స్ కూడా లేవనే అంశం కూడా లేవనెత్తుతున్నారు. అవును, వాళ్ళిద్దరికి ఎందుకు ఇస్తా పర్మిషన్? మాకు కూడా 30 సంవత్సరాలు ఉన్నాం, నీకు ఎన్ని కావాలి కనెక్షన్లు? మినిమం నీకు ఎన్ని ఉండాలి? లేదు ఇయ్యవా? మేము కట్టెలు బాదుకుంటాం, పైపులు మా సొంతం పెట్టుకుంటాం, నువ్వు ఏం చెప్పావు? అవి ఎందుకు మాత్రం ఆడుకుంటారు? ఇదంతా గ్యాంబ్లింగ్ సార్. ఒక్కసారి పొడవకుండా ఆడగిచ్చి ఈడగిచ్చి ఓయితో బోల్ అదే ఇప్పుడు మేము ఇచ్చేది 300 రూపాయలకు నెట్ కేబుల్ ఇస్తున్నాము. రేపన్నాడు 1000 రూపాయలు ప్రిపేర్ కావాలి, 1000 రూపాయలు పెరుగుతుంది. మేము కస్టమర్లు అడిగిండనుకో రీఛార్జ్ చేసేస్తాము. జియో ఉంది అట్లుండదు, పైసలు 3 నెలల పైసలు కట్టాలి. తర్వాత ఇప్పుడు 500కి ఇస్తాడు కదా, రేపన్నాడు నీకు ఇండైరెక్ట్గా 800 రూపాయలు అవుతుంది, 1000 రూపాయలు అవుతుంది. అది వీళ్ళకి అర్థమవుతలేదు. ఇదంతా పబ్లిక్ చూత బనాయిస్తుంది సార్, చూత బనాయిస్తుంది. మేము కూడా ఊకోము, కడుపులో మండుతుంది. కడుపులో మండినప్పుడు ఏం చేస్తాం సార్? నేను చచ్చినా కానీ నేను చంపి చచ్చిపోతాను నేను, అవునా కదా? నన్ను రోడ్డు పాలు చేసినప్పుడు నేను రోడ్డు పాలు చేస్తా, కంపల్సరీ చేస్తా. నువ్వు అనుకుంటున్నావు వీళ్ళు ఏం చేస్తారు? 2000 మంది 5000 మంది అనుకుంటున్నావు. डाले कोई गोल्ड बेच के ला कर डाला, कोई जितने मैं हिंदी में बोल सकता हूँ आपको, जितने हमारे केबल्स कटे हैं अभी फिलहाल, जितने ऑपरेटर्स को नुकसान हुआ है, वो नुकसान भरने के लिए हम हमारे घर का गोल्ड बेचे, हमारे गोल्ड का रहन रखा है और हम फाइनेंस पे पैसा लाकर हम केबल्स डाल रहे हैं और रात दिन ये केबल्स काट दे रही. और केबल्स किसका भी काट दे रहे, जियो और एयरटेल का केबल छोड़कर हर वो केबल काट रहे. हम जो पैकेज दे सकते कस्टमर को लोकल में, हम जो सर्विस दे सकते, ना एयरटेल दे सकता ना जियो दे सकता. हम 400 रुपीज़ में दे रहे हैं, हम 500 रुपीज़ में दे रहे हैं. और हम कैसा है, कोई हमको कॉल करा रिचार्ज कर दो बोले तो हम रिचार्ज कर देते, 6 महीने का कर दो बोले तो कर देते. हम पेमेंट जब दिया कस्टमर लेते हम. जब ये जियो एयरटेल दोनों मोनोपोली चलाएंगे, जब आप लोग को खुद से रिचार्ज करना पड़ेगा और खुद से जो भी काम करना है करना पड़ेगा. हम जो सर्विस देते 1 आवर 2 आवर्स में सर्विस देते, ना जियो देता सर्विस ये, ना एयरटेल देता सर्विस ये. मिनिमम मैक्सिमम वो लोग का सर्विस का टाइमिंग है 24 आवर्स 48 आवर्स. और हमारे को कहीं पे भी लिख के नहीं दिया गया कि केबल्स हमारे नहीं काटेंगे बोल के. हमारे से मीटिंग आज कर रहे हैं, कल सुबह केबल काट दे रहे हैं हमारा, हम आपको बुला रहे हैं समझा रहे हैं, फिर सुबह केबल काट दे रहे हैं हमारा. और किसी को कोई इन्फॉर्मेशन नहीं है कहाँ काट रहे हैं किधर काट रहे हैं. हर जगह कटिंग चल रहा हमारा इंडस्ट्री पिछले 30 ईयर्स 25 ईयर्स से है. और हम ज़माने से आज इतनी बड़ी इंडस्ट्री बनाए, ऐसी हमारी इंडस्ट्री को हम जाने नहीं देंगे. और रेवंत साहब आपसे हमारा गुजारिश है, आप एक बहुत अच्छे सीएम है, मैं आपको जानता हूं पर्सनली. और मैं आपको यह बोलना चाह रहा हूं सर, आपको मिसगाइड किया गया है. और आप जो अभी ला रहे हैं, एक से एक कानून ला रहे हैं और एक से एक काम कर रहे हैं. आप अभी जो ओल्ड सिटी में मेट्रो लाए, मैं ओल्ड सिटी की बात कर रहा हूँ, ओल्ड सिटी में मेट्रो कोई नहीं लाया आज तक, आप लाए साहब. और आप हर वो काम अच्छा करते. आपसे हमारा रिक्वेस्ट है सर, ऐसा मत करिए. हम लोग का बहुत नुकसान हो गया सर, हम लोग ऑपरेटर बहुत परेशान है सर, हम लोग की रोजी रोटी की बात है सर. प्लीज़ आप इसके ऊपर तवज्जो दीजिए, तवज्जो दे के हमारे पे मेहरबानी करिए. ऐसा मत करिए, हमें टाइम दीजिए. हम लोग छोटे मोटे ऑपरेटर्स हैं और हमारे पास ज़्यादा बड़े पैसे वाले लोग नहीं हैं. हम लोग कोई 100 चला रहा कनेक्शन, कोई 200 चला रहा, कोई 300 चला रहा. सर इसके ऊपर सोचिए, आप सोच के केबल मत काटिए सर, आपसे मेरी पर्सनली रिक्वेस्ट है. और हमारे जितने ऑपरेटर्स हैं पूरों की रिक्वेस्ट है सर, आपसे ऐसा मत करिए. बुलाइए, मीटिंग दीजिए, मीटिंग करिए. और हमारे से पोल टेस्ट लेना चाह रहे हैं आप,
आप पोल टैक्स लीजिए, अगर 20 पोल है तो 100 रुपीज़ लीजिए, जितने पोल से कम चार्जेस लीजिए। हम पोल टैक्स भी बनने के लिए राजी है सर, प्लीज़ आपसे रिक्वेस्ट है। और राहुल गांधी जी आपसे भी रिक्वेस्ट है मेरा, और कांग्रेस से भी रिक्वेस्ट है। जब से हम लोग होश संभाले, हमारे बड़े बोलते थे कि कांग्रेस जैसी पार्टी नहीं है। ఇప్పుడు ఏమవుతుందంటే మేము రోడ్డు పాలు వచ్చేస్తాం, మేము అన్ఎంప్లాయ్స్ అయిపోతాం. ఇండైరెక్ట్గా ఎవరికి పోతారు, మళ్ళీ బీఆర్ వాళ్ళు ఓరిస్ వాళ్ళు వస్తారు. ఇండైరెక్ట్గా మమ్మల్ని రోడ్డు పాలు చేసేసి పక్క రాష్ట్రంలోకి ఉపాధి కల్పిస్తాడు అనమాట. కాబట్టి మా రిక్వెస్ట్ ఒకటే, మా బతుకు మేము బతుకుతాం, నీ గైడ్ లైన్స్ ఏందో చెప్పు. మేము ఉంటే చిన్న చిన్న పబ్లిక్ ఉంటారు కదా, వాళ్ళకు కొంచెం ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. మేము పోయినామంటే మినిమం 1000 రూపాయలు ఇంటర్నెట్ కావాలన్నా, కేబుల్ కావాలన్నా 1000 రూపాయలు కాబోతుంది. రైట్, ఇది చూస్తున్నాం. సామాన్యులకు కూడా అందుబాటులో ఉన్నాం. మేము గత 40 సంవత్సరాల సంది కూడా మేము కేబుల్ ఆపరేటర్గా ఉంటూ కేబుల్ సామాన్యులు ఏ ఛానల్ కావాలన్నా కూడా రీఛార్జ్ చేసుకుంటూ వారి మన్నలను అయితే పొందాము. ఇదే క్రమంలో మనం చూస్తున్నట్లయితే ఈ సామాన్యులందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కేబుల్ వల్ల మీ అందరికీ కూడా సులువైనటువంటి కొద్దిపాటి మొత్తంతో మీకు అన్ని ఛానల్స్ కూడా వస్తుంటాయని చెప్పేసి కేబుల్ యాజమాన్యం యొక్క ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ చూస్తూనే ఉండండి. స్టూడియో 18 న్యూస్ కెమెరామెన్ రవితో నేను మీ గంగాధర్. నమస్తే. 20 రోజుల నుంచి ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు గత 20 రోజుల నుంచి ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైబర్ కట్ చేయడం జరుగుతుందో దానివల్ల చాలామంది ఇంటర్నెట్ యూజర్స్కి ఎఫెక్ట్ జరుగుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు కానీ, కార్పొరేట్ కంపెనీస్కి కానీ, బ్యాంకింగ్ సెక్టార్స్కి కానీ, ఎవ్రీథింగ్ ఎనీవేర్ ఎక్కడ కూడా వాళ్ళకి ఇంటర్నెట్ లేకుండా చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఏదైతే ఈ మహాధర్నా జరుగుతుందో ఇది ఓన్లీ ఇంటర్నెట్ ఆపరేటర్స్, కేబుల్ ఆపరేటర్స్ అందరు కలిసి చేయడం జరుగుతుంది. సో ఇలాగే కంటిన్యూ అయితే ప్రజా ఆగ్రహాన్ని కూడా మీరు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు హైదరాబాద్లో అరౌండ్ దాదాపుగా 10 నుంచి 15 లక్షల మంది యూజర్స్కి వాటికి ఎలాంటి ఇంటర్నెట్ లేకుండా గత 20 రోజుల నుంచి చాలా సఫర్ అవ్వడం జరుగుతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే బ్యూటిఫికేషన్ పేరుతో మీరు చేసే ఏదైతే ఈ కేబుల్ కటింగ్ ఉందో ఆ కేబుల్ కటింగ్ అనేది ఓన్లీ లోకల్ ఆపరేటర్స్, లోకల్ ఐఎస్పీస్కి మాత్రమే మీరు చేయడం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కొంచెం దయచేసి ఆలోచించాల్సిందిగా కోరుచున్నాము. మీరు ఎవరైతే ఈ ఎయిర్టెల్, జియో వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయి వాళ్ళు మాత్రమే చేయొచ్చు అని చెప్పేసి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. యాజ్ ఏ డిఓటీ మేము కూడా డిఓటీ నుంచి లైసెన్స్ తీసుకున్నాము, మాకు కూడా ఆల్ ఎలిజిబిలిటీస్ ఉన్నాయి, మేము కూడా సర్వీస్ చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. అలాంటప్పుడు మా కేబుల్స్ మీరు ఎలా కట్ చేస్తున్నారని చెప్పేసి మేము డైరెక్ట్గా మేము క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సో దయచేసి మా బాధలను మీరు అర్థం చేసుకొని ఈ కేబుల్ను ఇమీడియట్గా కేబుల్ కటింగ్స్ ఆపి చర్చలకు పిలిచి దానికి సామరస్యంగా చర్చించి ఫైనల్ సొల్యూషన్స్ని డిసైడ్ చేయాల్సిందిగా కోరుతున్నాం గవర్నమెంట్. కేబుల్ మరియు ఇంటర్నెట్ యాజమాన్యులందరూ కూడా గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో అనేక వీధుల మధ్య వీధుల్లో ఉన్నటువంటి కేబుల్ వైర్లన్నీ తొలగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఇందిరా పార్క్ వద్ద కేబుల్ యాజమాన్యం, ఇంటర్నెట్ యాజమాన్యం అందరూ కూడా మహాధర్నా నిర్వహించారు. ఈ మహాధర్నాలో పాల్గొనడానికి కేబుల్ ఆపరేటర్లు మరియు కేబుల్ యజమానులు కూడా ఇక్కడ వచ్చేసి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ మహాధర్నా నిర్వహించడానికి గల కారణం ఏందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏంటి ఇక్కడ ఇంతమంది అందరూ ఏకీకృతమై అందరూ సంఘటితంగా మహాధర్నా నిర్వహిస్తున్నారు, ఈ మహాధర్నా నిర్వహించడానికి గల కారణం ఏంది, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? చూడండి, ఇది ఆల్మోస్ట్ 20 రోజుల నుంచి గత 20 రోజుల నుంచి నాన్ స్టాప్గా కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది నాన్ స్టాప్గా వైర్స్ కట్ చేస్తున్నాయి. సో దేనికన్నా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. గ్రౌండ్ వర్క్ ఇన్ సెన్స్ అంటే ఇంతమంది ఆల్మోస్ట్ 2 lakhs ఎంప్లాయీస్ అనేది మా త్రూ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యేటప్పుడు యాజ్ ఏ సీఎం గారు ఆయన మాతో కూర్చొని ఇది సమస్య అని తీసుకొని కూర్చొని డిస్కస్ చేయాలి. ప్రభుత్వం అన్నంటే అందరినీ కలుపుకొని పోయేదే సీఎంఏ కదండి. ఇప్పుడు అందరినీ కలుపుకొని పోకుండా ఆయన సెల్ఫ్ డిసిజన్ అనేది ఆయనకు నాలెడ్జ్ లేదు. దీని గురించి నాలెడ్జ్ ఉంటే కరెక్ట్గా అనేది డిసిజన్ తీసుకుండేవారు. నాలెడ్జ్ సరిగ్గా లేదు, ఏం గురించి దీని గురించి అవగాహన లేదు. 35 years నుంచి స్మూత్గా నడుస్తున్న బిజినెస్ వేరే స్టేట్లన్నింటిలో స్మూత్ నడుస్తుందా లేదా? ప్రతి ఒక్క స్టేట్లో అనేది స్మూత్గా నడుస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏమైంది హైదరాబాద్లో, ఇక్కడ తెలంగాణకి ఏమైంది? రామంతపూర్లో జరిగినటువంటి ఘటన, ఇది కేబుల్ ఆపరేటర్ల వైర్లు అవన్నీ ఉండడం వల్లనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక 9 మంది చనిపోవడం జరిగింది అని చెప్పేసి కూడా దాన్ని కారణంగా చూపించుకుంటూ కట్ చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఆ లాజిక్ క్వశ్చన్ కరెక్టే ఉన్నది. ఒకటి లాజిక్, ఎవరైతే చదువుకున్న వాళ్ళకు నాలెడ్జ్ ఉంటే సింపుల్ ఒకటే అండి, 2 టర్మినల్స్ ఉన్నాయి. ఆ 2 టర్మినల్స్ టచ్ అవుతే ఏమవుతుంది, ఇంట్లో కానీ బయట కానీ ఫ్యూజ్ ఎగిరిపోతుంది. రైట్, లక్షల కోట్ల పెట్టి తెలంగాణ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నడుస్తుంది.
3 హై టెన్షన్ వైర్లు పోయేటప్పుడు 3 కలిసినప్పుడు సబ్స్టేషన్ అనేది పోయి కలుస్తుంది. ఈ వైర్లు సబ్స్టేషన్లో ఏం కావాలి, గ్రిడ్ ఆఫ్ అయిపోవాలి, రైటా? ఇప్పుడు ఇంట్లో మనము ₹1,00,000 పెట్టి చేసుకున్నదే చిన్న షార్ట్ సర్క్యూట్ అవుతేనే ఫ్యూజ్ ఎగిరిపోతుంది, లేకుంటే ట్రిప్ అవుతుంది. అంత పెద్ద అప్గ్రేడెడ్ టెక్నాలజీ 3 హై టెన్షన్ వైర్లు పోయి కలిసినప్పుడు ఏం కావాలి, గ్రిడ్లో ఆఫ్ అయిపోవాలి, లేకుంటే గ్రిడ్ ఆఫ్ అయిపోవాలి. అంటే ఫ్లో ఏమవుతుంది, అప్పుడు కరెంట్ ఆగిపోతుంది. వీళ్ళ మాల్ ఫంక్షన్ వలన వీళ్ళ గ్లిచ్ ఉండి వీళ్ళ పవర్ సరిగ్గా లేక, వీళ్ళ మాల్ ఫంక్షన్ సరిగ్గా పవర్, వీళ్ళ అప్గ్రేడెడ్ టెక్నాలజీ వీళ్ళ అవగాహన సరిగ్గా లేక, వీళ్ళ ఇంట్రెస్ట్ లేక 3 వైర్లు కట్ ఆఫ్ కాకుండా 3 కలిసిపోయి కరిగిపోయి జనాల మీద పడిపోయింది. కరిగే వరకు ఉంటుందా వైర్లు, కరుగుతాయి వైర్లు, కరిగి పైన మనుషుల మీద పడిపోయింది. రెండో పాయింట్, ఏదైతే ఆప్టికల్ ఫైబర్, ఏదైతే ఇంటర్నెట్ ప్రొవైడర్స్ ఉన్నారో ఆప్టికల్ ఫైబర్ అప్గ్రేడెడ్ టెక్నాలజీ 30 కిలోమీటర్స్ వరకు కూడా మేము లైట్ నుంచి డాటా పాస్ చేస్తాం, లైట్ నుంచి డాటా రిసీవ్ చేసుకుంటాం. ఉట్టి దీంట్లో టెక్నాలజీ లైట్లో వెళ్తుంది, లైట్లోనే వస్తుంది. ఆ వైర్ అనేది షాక్ అనేది రాదు. ఇప్పుడు కేబుల్ త్రూ వైర్స్ వచ్చింది అన్నారు, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కేబుల్ టీవీ వైర్ ఉంది. అందరూ 100 మందిలో ఒకళ్ళ ఇంట్లో చచ్చిపోతున్నారు కేబుల్ టీవీ వైర్ పట్టుకొని. చెప్పండి, 35 ఏళ్ళ నుంచి ఏమన్నా మీకు అవగాహన, ఏమన్నా నాలెడ్జ్ ఉందా? కేబుల్ టీవీతోని చచ్చిపోయిన మనిషి ఉందా ఏ రోజన్నా? మరి సడన్గా ఏంది కేబుల్ టీవీ వైర్తో చచ్చిపోయారు మనిషి అంది, ఏమన్నా లాజిక్ మిక్స్ అవుతుందా దీంట్లో? కేబుల్ ఆపరేటర్లుగా, కేబుల్ యజమానులుగా ఏం జరుగుతుంది అనేది కూడా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. నేను చెప్పడం ఏంటంటే, రామంతపూర్ ఇన్సిడెంట్ ఏదో జరిగిందో ఆ ఘటన మళ్ళీ ఇంకొకసారి ఎక్కడ కూడా జరగద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యుమానిటీ ఫస్ట్ ఇంపార్టెంట్, సేఫ్టీస్ చాలా ఇంపార్టెంట్. సో అది జరిగింది అని అన్నారంటే, ఇక్కడ ఒక్కటి మా కేబుల్లో గవర్నమెంట్ ఏంటంటే మా మీద డైవర్ట్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఫైబర్ ఆప్టిక్ కేబుల్లో మాకు ఎలాంటిది దాంట్లో ఇలా కాపర్ ఉండదు, ఎలాంటి దాంట్లో మెటల్ ఉండదు. సో దాంతో పవర్ రావడం అన్నది హైలీ ఇంపాసిబుల్. దాంట్లో ఓన్లీ డేటా అనేది పాస్ అవుతుంది. సో ఫైబర్ ఆప్టిక్లో ఎలాంటి కేబుల్లో జరగదు. అది వాళ్ళు తప్పించుకోవడానికి, ఈ గవర్నమెంట్ తప్పించుకోవడానికి, ఆ ఇన్సిడెంట్ జరిగిన తప్పించుకోవడానికి మా మీద పెట్టి ఇవన్నీ కటింగ్స్ అనేది చేయడం జరిగింది. సో మా గవర్నమెంట్ నుంచి ఒకటే మేము రిక్వెస్ట్ ఏం చేయడం అని అంటున్నాం అంటే, మీరు ఏదన్నా మాకు ఒక సొల్యూషన్ ఇవ్వండి, దాని ప్రకారంగా మేము వెళ్తామండి. దాని ప్రకారంగా మేము ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న మాకు ఒక్కటే కావాల్సిందంటే మీరు కటింగ్స్ ఆపండి. ఆల్మోస్ట్ 90% డ్యామేజ్ జరిగిపోయింది ఆల్మోస్ట్ నెట్వర్క్లలో. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ రోడ్ మీదకి ఎంతోమంది పిల్లలు వచ్చారు, గ్రాడ్యుయేషన్ చేసుకొని ఉన్నారు, ఇవాళ ఎంప్లాయ్మెంట్ లేదు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎంతోమంది బయటకు వచ్చారు, ఎంప్లాయ్మెంట్ లేదు. అరే మేము ఇంత మా ఓన్ బిజినెస్ జనరేట్ చేసుకొని మేము ఎంతోమంది లక్షల ఎంప్లాయ్మెంట్ మేము ఇస్తాం, ఎంత కుటుంబాలు ఇవాళ రోడ్డు పైకి వస్తాయండి. సో మీరు అవన్నీ గుర్తించాలండి. మీరు ఏదో అక్కడ కూర్చొని మాట్లాడడం అనే కాదు, ప్రాక్టికల్గా మీ వరకు ఒకటి నోటీస్లోకి ఏం తీసుకొస్తున్నారంటే, హైదరాబాద్లో వైర్లెస్ అనేది 90% అది రాంగ్. అది మొత్తం వైడ్ నెట్వర్క్ ఉంది, వైర్లెస్ కాదు. వైర్లెస్లో ఏది కూడా సక్సెస్ఫుల్ కాదు. అలా అనుకుంటే ఈరోజు జియో ఏంటి, జియో టెక్నాలజీ అయినా ఎయిర్టెల్ వాళ్ళైనా ఎందుకు పోల్ చేస్తున్నారు? బికాజ్ వైర్లెస్ ఇస్ నాట్ అది సక్సెస్ఫుల్ కాదు. సో మేము చెప్పడం ఏంటంటే సార్, ఏదైనా వైడ్ ఇక్కడే కాదు, మన హైదరాబాద్ అయినా కాదు, తెలంగాణలో కాదు, మీరు ఓవరాల్ ఎన్ని డెవలప్ కంట్రీస్కి వెళ్ళినా కూడా, లైక్ సింగపూర్ సిటీ, ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని ఓవర్ హెడ్ మీదనే కేబుల్స్ ఉంటాయి. సో మేము అనేది ఏంటంటే సార్, కొన్ని అన్యూస్ కేబుల్స్ ఏవైతున్నాయో అవి మేము మాకు చెప్పారు, మేము తీయడానికి మాకు టైం ఇవ్వండి. దానికి అంత ఈజీగా కాదు, ఒక 1 మంత్లో 10 డేస్లో తీయాలంటే అది అంత కష్టం. అది ఎందుకనంటే ప్రభుత్వ అధికారులు కూడా ఏమంటున్నారంటే, కొన్ని కేబుల్ కనెక్షన్లు ఉన్నటువంటి యజమానులు వాళ్ళకి పర్మిషన్స్ లేవు, ఆ పర్మిషన్ లేనిటువంటి కేబుల్స్ మాత్రమే కట్ చేస్తున్నాం అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దానికి ఏమంటారు? ఇప్పుడు పర్మిషన్ అనేది ఏంటంటే సార్, ఇప్పుడు జనరల్గా ఈ రోజు నుంచి ఉన్న ఇండస్ట్రీ కాదు, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు స్టార్ట్ చేసిన కేబుల్ ఇండస్ట్రీ కాదు. 30-35 నుంచి ఇప్పుడు మొదటి నుంచి వాళ్ళు ఒక సిస్టమేటిక్గా అంటే మేము పోల్ ట్యాక్స్ కూడా కొన్ని కడతారు, అంటే మేజర్ లైన్స్లో కడతారు, కొన్ని దగ్గర కట్టరు. సో అన్నీ ఇప్పుడు మీకు అలాంటివి ఏమైనా ఉంటే కూడా మేము రెడీగా ఉన్నాం, అందరూ ఆపరేటర్స్ కూడా దానికి అగ్రీ ఉన్నాం. సార్ మీకు ఏదైనా జనరేట్ కావడానికి మనం పోల్ ట్యాక్స్ కూడా కట్టాలంటే మేము దాన్ని కూడా రెడీ ఉన్నాం. బట్ మీరు కూర్చొని మాతో మాట్లాడట్లేదు. ఏది ఉన్నా కానీ కటింగ్స్తోనే మీకు సొల్యూషన్ అంటే ఇది కరెక్ట్ అయినా అది ప్రాసెసింగ్ కాదు. ఇంత రోడ్డు పైకి ఇంతమంది ఎంప్లాయ్మెంట్ అంతా రోడ్డు పైకి వచ్చేస్తారు సార్. ఆల్రెడీ మేము కేబుల్ వేయాలంటే కూడా మాకు హెల్ప్లెస్లో అయిపోయాం. ఇప్పుడు మేము ఆగామంటే ఇంత ఎంప్లాయ్మెంట్ కూడా రోడ్డు పైకి వస్తుంది సార్. సో దయచేసి గవర్నమెంట్కి మేము ఒక్కటే కోరుకుంటుంది ఏంటంటే, ప్లీజ్ స్టాప్ కటింగ్ అండ్ ప్లీజ్ మాకు ఏదైనా సొల్యూషన్ ఇవ్వండి. దాని ప్రకారంగా మేము రెడీగా ఉన్నాం చేయడానికి, ఎలాగైనా కానీ మేము చేస్తాం. అంటే ప్రభుత్వం ఏదైనా నియమ నిబంధనలు విధించి మిమ్మల్ని ఇలా చేసుకోండి అని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఫాలో అయిపోతారా? ఖచ్చితంగా ఫాలో అప్ అవుతామండి. మాతో అదే మాకు ఫేక్ ప్రామిసెస్ చేస్తున్నారు, వెళ్ళిపోండి మేము కట్ చేయమనే ప్రామిస్ చేస్తున్నారు, వెనక ఆడే గేమ్ ఆడుతున్నారు. ఇది కాదు కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది
మేజర్ ప్లేయర్స్ వేరు ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి. ఆయన ఎవరిని మార్కెట్లో దింపాలనుకుంటున్నారో మాకు తెలియదు. ఎందుకంటే 35 ఇయర్స్ నుంచి మందిని రోడ్డు మీద తీసుకొచ్చి మేజర్ ప్లేయర్స్ని దింపాలనుకుంటే అది తప్పు కదా. ఆయన కూడా ఆలోచించాలి. మేము ఎన్నుకున్న ప్రభుత్వమే, కాంగ్రెస్ అనేది మాత్రం గెలిచినప్పుడు మమ్మల్ని కలుపుకొని పోవడం. లీడర్ అంటే ఏంది? ప్రతి ఒక్క మనిషిని కలుపుకొని పోవాలి. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయడానికే కదా లీడర్ అంటే. వాళ్ళ ఫుల్ఫిల్ చేయడం. ఆయన ప్రజావాణికి వెళ్ళాం కదండి, 20 రోజుల నుంచి వెళ్తున్నాం, వినట్లేదు కదా ఆయన. ప్రామిస్ చేస్తున్నా ప్రతిసారి వెళ్ళేది 20 రోజుల నుంచి. గత 20 రోజులు చేసే పని అదే. మీ ఇక్కడ కలిసినటువంటి అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏమంటున్నారు? సీఎండి గారిని కలిసాం మేము, అంతా వీడియో కాల్లో అందరికీ చెప్పేసాం, ప్రామిస్ చేశాము, ఇంకా నుంచి కట్ కాదంటున్నారు, గంట తర్వాత కట్ చేస్తున్నారు. ఇదేందండి? ఈ పొలిటికల్ డ్రామా అయిందండి. ఒకసారి ఒకసారి మాట ఇచ్చినప్పుడు ఆ స్టాండ్ బైలో ఉండాలి. ఈ పొలిటికల్ డ్రామాలు ఎందుకు ముషరఫ్ గారు చేయడం? కట్ చేయను అన్నప్పుడు 100% అనేది ఆపేయాలి. మాకు అష్యూరెన్స్ ఇచ్చారా? మాకు ఈ ప్రాసెస్ కావాలి, 15 ఫీట్ పైకి కావాలి, ఇట్లా చేసుకోండి అంటే చేసుకోవడానికి టైం ఉంటుంది కదా. 15 ఫీట్ ఏదేది లేదో అదన్నీ ఒకసారి చెక్ చేసుకొని 1 మంత్ తర్వాత చెక్ చేసుకొని ఏదేది 15 ఫీట్ లేదో కట్ చేయమనండి. టైం ఇచ్చారు కదా మీరు. టైం దాన్ని సెటరైట్ చేయడానికి ఏదైనా కానీ టైం పడుతుందా? 1 మంత్ టైం పడుతుందా? 15 ఫీట్ అని అన్నారు, ఆ లైన్కి దాటి పైన ఉండాలి, దాని కిందికి రావద్దు అన్నారు కదా, పర్మిషన్ ఇచ్చారు కదా, మేము చేసుకుంటాం. 15 డేస్ ఒక 1 మంత్ అయిన తర్వాత మీరు వెళ్ళిన తర్వాత 15 ఫీట్ లేదా కట్ చేసే అది నో ప్రాబ్లం. మీరు చెప్పిన తర్వాత కూడా కట్ చేయడం అనేది వాస్తవం, అది అనేది రాంగ్ అండి టోటలీ. అనేది గవర్నమెంట్ మీ తక్షణ కర్తవ్యం. నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ అంటే మొత్తం అనేది త్రూఅవుట్ సిటీ అనేది మేము బ్లాక్అవుట్ చేస్తామండి. ఇంటర్నెట్ మాది ఉండొద్దు, జియోది ఉండొద్దు, ఈ యాక్ట్ ఫైబర్ ఉండొద్దు, ఏ ఆర్గనైజేషన్ ఇంటర్నెట్ మొత్తం అందరిది షట్ డౌన్ ఉంటుంది. సిటీ మొత్తం ఐఎస్పీస్ కూడా ఇప్పుడు మేము అదే మాట్లాడుతున్నాం అందరితోటి. దయచేసి గవర్నమెంట్కి ఇట్లా మాకు ఇలాంటి సొల్యూషన్ ఇస్తే మాత్రం ఓకే అండి. ఆల్రెడీ వాళ్ళు చేసిన కట్టింగ్స్లో కూడా వల్ల నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, సెక్రటేరియట్లో కూడా డౌన్ అయిపోయింది. అంటే ఇది ఎవరు చేస్తున్నారు అంటే మీకు తెలియదు. మీ టెక్నికల్గా వాళ్ళకి ఏ కేబుల్స్ ఎక్కడ వస్తున్నాయో తెలియదు. సో మీరు కొద్దిగా అర్థం చేసుకొని మీరు మాకు చెప్పండి, మా ప్రకారంగా మేము చేయడానికి మేము రెడీ ఉన్నాం. ఇంకొకటి అండి, ఈ సర్వీస్ కోవిడ్ అలాంటి సిచ్యువేషన్స్లో ఒక మనిషిని టచ్ చేయడానికి సిచ్యువేషన్లో ఉండే, అలాంటిది ఆ టైంలో మేము ఎంటర్టైన్మెంట్ ప్రతిదీ కూడా ప్రతి సర్వీస్ కూడా డోర్ టు డోర్కి వెళ్ళి మేము వర్క్ చేస్తాం. మేమంతా మేము కూడా మా ఎంప్లాయీస్ కూడా మా ప్రాణాలు పక్కన పెట్టే కదా మీకు ఇచ్చాము. సో అవన్నీ పోయినాయి, ఆ రోజులు అన్నీ పోయినాయా. ఈరోజు హైదరాబాద్ అంటే ఏంది సార్, ఐటీ సెక్టర్ అనేది పెద్ద బ్రాండ్ ఉంది, పెద్ద హబ్ ఇది మనది హైదరాబాద్ అనేది. ఈరోజు ఏం చేస్తున్నారు, ఇంత ఇంపాక్ట్ చేస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు ఎక్కడ పోవాలి, వర్క్ ఫ్రమ్ చేసేవన్నీ ఇంపాక్ట్ అవుతున్నాయి. వాళ్ళకి తెలియట్లేదు. ఏదో ఇప్పుడు వాళ్ళకి నోటీసులకు వచ్చింది సార్ ఇంపాక్ట్ అవుతుంది, కొద్దిగా ఆగండి అంటున్నారు. కానీ దీన్ని ఎప్పటి వరకు తీసుకెళ్తారో ఎప్పటి వరకు ఆపుతారో అనేది మాకు అష్యూరెన్స్ లేదండి. ఆ అష్యూరెన్స్ గురించి మేము ఎదురు చూస్తున్నాము. దయచేసి గవర్నమెంట్ దిగొచ్చి ప్లీజ్ అంటే మా గురించి కొద్దిగా అర్థం చేసుకొని మాకు ఒకటి చూపించండి. మేము దానికి అన్నిటికీ రెడీ ఉన్నామండి. థ్యాంక్ యూ. ఇది చూస్తున్నాం. కేబుల్ ఆపరేటర్లు మరియు కేబుల్ యజమానులు, ఇంటర్నెట్ యజమానులు కూడా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర చేస్తున్నటువంటి మహాధర్నాలో ప్రభుత్వం మాకు సంప్రదించి మాతో చర్చలు జరిపిస్తే ప్రభుత్వం విధించినటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ మా యొక్క కేబుల్ ఆపరేటర్ అంటే ఇక్కడ కేబుల్ని ఒక 15 ఫీట్ పెంచుకొని అక్కడ పైనుంచి కట్టుకోవచ్చుగా, కేబుల్స్ వైర్లైన్ అన్నీ కూడా కనెక్షన్లు ఇచ్చుకోవచ్చుగా, ఏమైనా నియమ నిబంధనలు ఏమైనా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటే మాత్రం ఆ నియమ నిబంధనలు పాటిస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి కేబుల్ ఆపరేటర్లు, కేబుల్ యజమానులు, ఇంటర్నెట్ యజమానులు. చూస్తున్నటువంటి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాను. కెమెరామెన్ రవితో నేను మీ గంగాధర్, స్టూడియో 18 న్యూస్. నమస్తే. ప్రభుత్వానికి అంటే సిన్సియర్గా విజ్ఞప్తి ఏంటంటే కాలయాపన చేయకుండా ఏదో ఒకటి చెప్పాలి. ఎందుకు కట్ చేస్తారు, ఏంది, దానికి ఏమన్నా ప్రత్యామ్నాయం చెప్పి ఏం చేయాలని కొన్ని గైడ్లైన్స్ ఇస్తే అది ఫాలో అవుతాం అడిగినాం. మీరు ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకుంటూ పోతే ఎన్ని రోజులని కట్ చేస్తారు? అట్లా ఈరోజు కేబుల్ వేస్తున్నారు, కట్ చేస్తారు, మళ్ళీ కొత్త కేబుల్ కొంటారు, అప్పులు చేస్తూ వస్తున్నారు, వేస్తున్నారు. ఎక్కడ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిర్రు. ఇప్పుడు ఏదైతే స్టార్టింగ్ డే నుంచి అదే మాట్లాడితే ఓపికతోనే ఉన్నాం. ఇప్పుడు రోజు ఏంటంటే మనకు గైడ్లైన్స్ ఇవ్వండి. ఇప్పుడు చెప్పారు పోల్కి 18 ఫీట్ గ్రౌండ్ లెవెల్ నుంచి 18 ఫీట్ అన్నారు, మార్క్ చేయండి, చేస్తాం. బ్యూటిఫికేషన్ అన్నారు, చేస్తాము. అందులో ఏదైతే అన్యూజ్డ్ కేబుల్స్ చాలా ఉన్నాయి, అవన్నీ తీసేస్తాము. అందరూ అక్కడ లోకల్ ఏరియాలో ఉన్న ఆపరేటర్ కలిసి అన్యూజ్డ్ తీసేసి బంచ్ చేసుకొని చేస్తాం. అన్ని వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం అన్నిటికీ అడుగున్నాం. కానీ కేబుల్ కటింగ్ ఆపాలి. మీరు ఏంటంటే నీతులు చెప్తున్నారు, మళ్ళీ చేస్తున్నారు. ఏదో అంటారు సామెత అంటారు చూడు,
కోడలు బుద్ధి చెప్పి అత్త ఎటో పోయింది అన్నట్టు. ఇక అట్లా ఉన్నది గవర్నమెంట్ సంగతి. సో ఇప్పటికైనా గైడ్లైన్స్ ఇవ్వండి, అందరు రెడీగా ఉన్నారు, ఏం చేయాలనేది. సో అదే విజ్ఞప్తి చేస్తున్నా, కేబుల్ కటింగ్ తక్షణంగా ఆపాలి. ఎందుకంటే చాలామంది అప్పులు చేసుకొని ప్రతిరోజు కొత్త కేబుల్ వేస్తున్నారు. ఇప్పుడు ఒక 10 కిలోమీటర్ వేసినారు, మళ్ళీ కట్టేది అనుకో, జాయింట్లు చేయడం కుదరదు. ప్రభుత్వ అధికారులు ఏమంటున్నారంటే ఈ కేబుల్ వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి రామంతపూర్లో ఘటన జరిగింది. అదేవిధంగా ఈ కేబుల్ వైర్లన్నీ ఎక్కడికి పడితే అక్కడ తక్కువ అంటే కింది భూమి నుంచి పైకి చేతికి అందేంత ఉన్నాయి. దానికి కొన్నిటి సంస్థలకి పర్మిషన్సే లేవు. ఆ పర్మిషన్ లేనటువంటి కేబుల్ వైర్లను మాత్రం తొలగిస్తున్నామని వారు అంటున్నారు. ఇన్ని రోజుల నుంచి నడిచింది, ఆ ఒక్క ఇన్సిడెన్సే గుర్తొచ్చింది వాళ్ళకు. కేబుల్ ఫైబర్ ఉంటుంది, అందులో మెటల్ వైర్ ఉండదు. పవర్ అనేది ట్రాన్స్మిట్ కాదు, వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే. నివేదిక ఎట్లా ఇస్తారు? అట్లా దీనివల్ల అయింది ఎట్లా ఇస్తారు? అంటే వాళ్ళ ప్రాబ్లం పెట్టుకొని వేరు తోయడం అనేది కరెక్ట్ కాదు. సో ఏది ఇప్పుడు ఆ కాస్ట్ తీసుకొని చేస్తున్నారు. మీరు గైడ్లైన్ ఇప్పటికైనా గైడ్లైన్స్ ఇవ్వండి, ఎందుకు చేస్తున్నారు? ప్రభుత్వం ఏమైనా కార్పొరేట్ సంస్థలకు ఏమన్నా కొమ్ము కాసేటువంటి అవకాశాలు ఏమైనా? 100% జరుగుతున్నది. అది కాలాపన జరుగుతుందంటే అదే డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చిన్న ఆపరేటర్స్ కనెక్ట్ ఉండరు, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏదంటే మనం అన్నది పర్టికులర్గా ఎవిడెన్స్ లేదు, కానీ అది జరుగుతున్నది. ఎందుకంటే అలా గవర్నమెంట్ అని ఇప్పుడు కామన్ పీపుల్స్ గురించి పట్టించుకోవాలి. ఏ గవర్నమెంట్ కానీ పట్టించుకోవట్లేదంటే దెర్ ఇస్ సంథింగ్. ఎంత ఎవరితోనే అనేది మనకు తెలియదు, కానీ అది వాస్తవం అనేది జరుగుతున్నది. కేబుల్ వైర్లన్నీ కట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు మీకు ఫోన్లు, సామాన్యులందరూ కూడా యజమానిగా మీకు ఫోన్లు చేస్తుంటారు. ఫోన్లు చేసినప్పుడు వాళ్ళ పరిస్థితిని వాళ్ళు ఏమని అంటుంటారు? వాళ్ళు మిమ్మల్ని ఏమని నిందిస్తున్నారు, ఏమని ప్రశ్నిస్తున్నారు సామాన్యులు? ఇప్పుడు సామాన్యులు ఉన్నారు. ఇప్పుడు ఒక ఇంటర్నెట్ అప్లికేషన్ అనేది ఎడ్యుకేషను, సాఫ్ట్వేరు, వాళ్ళు సంబంధించిన వాళ్ళు అంటే వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు ఏమైంది అని. ఎందుకంటే వాళ్ళు ఆగలేరు, వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, కంపల్సరీ క్వశ్చన్ చేసి అడుగుతారు. అవసరం అనుకుంటే వాళ్ళు వేరే దానికి షిఫ్ట్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు షిఫ్ట్ కావడం వల్ల ఈ లోకల్ ఆపరేటర్స్ వాళ్ళు పర్మనెంట్ ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న కస్టమరు షిఫ్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఎవరు? వీళ్ళు గవర్నమెంట్ కానీ నాటకంతో ఇప్పుడు జియోనో ఎయిర్టెల్లో ఏదో ఒకటి సంథింగ్ ఎల్స్. సో వాళ్ళని టచ్ చేయట్లేదు, వాళ్ళ కేబుల్స్ ఉన్నా కూడా టచ్ చేయట్లేదు. సో ఈ విధంగా చేయడం వల్ల అంటే వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం పెద్ద ప్లానింగ్ అనేది జరుగుతున్నది. అది అందరికీ తెలిసిన విషయమే. అదే ఇప్పుడు కొందరు అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కానీ, పిల్లల ఎగ్జామ్స్ కానీ, ఆన్లైన్ క్లాసెస్ కానీ, ఆ లేని వాళ్ళు మాత్రం ఓపికతోనే ఉంటున్నారు. సో అదే ఇది చూస్తున్నాం. కార్పొరేట్ సంస్థలకి కొమ్ము కాసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళ సామాన్యులు కూడా ఈ ఆన్లైన్లో ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళు, ఆన్లైన్ క్లాసుల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా అనేక సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా నెట్ అనేది కేబుల్ కట్ చేయడం ద్వారా నెట్ సప్లై అయితే జరగదు. దానివల్ల పిల్లలకి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకు కూడా అనేక అంతరాయాలు కలుగుతున్నాయి. సామాన్యులు కూడా కేబుల్ ఆపరేటర్లకు, కేబుల్ యజమానులకు, ఇంటర్నెట్ యజమానులకు కూడా ఫోన్లు చేసి వారి యొక్క పరిస్థితిని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కేబుల్ యజమానులు, ఇంటర్నెట్ యజమానులు ఇందిరా పార్క్ వేదికగా చేస్తున్నటువంటి మహాధర్నా, ఈ యొక్క మహాధర్నాన్ని ప్రభుత్వం పట్టించుకొని తక్షణమే వీరికి కావాల్సినటువంటి నియమ నిబంధనలు చెప్తూ ఆ ప్రభుత్వం విధించేటువంటి నియమ నిబంధనలను అనుగుణంగా పాటిస్తూ వీరి కేబుల్ యాజమాన్యం ముందుకెళ్తారని ఆశిస్తూ మరిన్ని అప్డేట్స్ చూస్తూనే ఉండండి. కెమెరామెన్ రవితో నేను మీ గంగాధర్, స్టూడియో 18 న్యూస్. నమస్తే. హలో, నా పేరు ప్రవీణ్ అండి. నేనేం చెప్తానంటే యాక్చువల్లీ ఇవాళ ఈ ధర్నా జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేము చాలా లాస్ అవుతున్నాము. ఇప్పటి నుంచి కాదు, దగ్గర 20 డేస్ నుంచి ఇదే ఇష్యూ నడుస్తుంది. మాకు నిద్రలు లేవు. మా పిల్లలకి, మా ఆఫీస్లో చేసే ఎంప్లాయీస్ వాళ్ళని మేము ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తాం. వాళ్ళకి నిద్రలు లేవు. వాళ్ళు కూడా పాపం రాత్రి 12 o'clock 1 o'clock వరకు పనిచేస్తున్నారు. మళ్ళీ మార్నింగ్ 6 నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. మళ్ళీ సేమ్ అదే 8 o'clockకి మళ్ళీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫీల్డ్లోకి వచ్చేస్తున్నారు. రాగానే మళ్ళీ కటింగ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అది చేసుకునేసరికి ఇక్కడ కస్టమర్స్కి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు వాళ్ళు. సో నేనేమనేది ఏంటంటే మనం డిజిటల్ ఇండియా అని అంటున్నాము, కానీ డిజిటల్ ఇండియాని కాస్త మనం మళ్ళీ అదే పల్లెటూరు ఇండియాని తీసుకొని వెళ్తున్నాము. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఒకటి మెయిన్ కస్టమర్కి ఈ వరల్డ్ నుంచి కట్ అయిపోతున్నారు వాళ్ళు. ఇక్కడ మార్కెట్లో ఏంటంటే మేము ఉండడం వల్ల ప్రైజెస్ కానీ లేకపోతే అన్నీ చాలా కాన్స్టెంట్గా ఉంటున్నాయి. మేము లేకపోతే మాత్రం మార్కెట్లో ఓన్లీ డియోపోలీ క్రియేట్ అవుతుంది. డియోపోలీ అంటే మీకు తెలిసిందే, దాంట్లో ఓన్లీ జియో, ఎయిర్టెల్ వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళు రావడం వల్ల ఏంటంటే రేపటి రోజున మీకు ప్రాబ్లం అవుతుంది. మెయిన్గా పబ్లిక్కి ఇష్యూ అవుతుంది. పబ్లిక్ ఇష్యూ ఫేస్ చేస్తారు. అప్పుడు వాళ్ళు చెప్పిన రేట్కే మనం తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి, 2000 అంటే 2000 పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి. దానివల్ల ఎంత లాస్ అవుతుందో గవర్నమెంట్కి యాజ్ ఏ జిఎస్టీ పరంగా మీరు ఆలోచించండి. ఒకవేళ ఇప్పుడు 1000 రూపాయలు పెడితే
నార్మల్గా ఇప్పుడు ఒక ఇంట్లో 400 రూపీస్ పెడితే ఇంటర్నెట్ అనేది మేము ఇస్తున్నాము. కానీ రేపటి రోజున మేము కట్ అయిపోతే, మేము ఈ ఫీల్డ్లో నుంచి జరిగిపోతే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చెప్పిన రేట్కి మీరు తీసుకుంటే ఎంతమంది కస్టమర్స్ని మీరు డిజిటల్ ఇండియా నుంచి కట్ చేస్తున్నారో మీకు తెలియట్లేదు. దీనివల్ల ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ ఏంటంటే జిఎస్టీ మీద కూడా పడుతుంది. ఈ జిఎస్టీ ఒకటి మెయిన్ రీజన్ ఏంటంటే మేము కొనే దగ్గర నుంచి కడుతున్నారు. అంటే దీనివల్ల మీకు ఎంప్లాయ్మెంట్ అనేది మీరు ఎంత ఇది చేస్తున్నారో మీకు తెలుస్తుంది, ఎంత ఎంప్లాయ్మెంట్ అనేది ఎంత క్రియేట్ చేస్తున్నారు అని. అంటే మేము మెటీరియల్ తీసుకునే ఫ్యాక్టరీ దగ్గర నుంచి, దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్ దగ్గర నుంచి, మా దగ్గర నుంచి, మా కింద పనిచేసే వాళ్ళ దగ్గర వరకు కూడా ఈ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక సర్కిల్. ఇది ఒక సర్కిల్ సిస్టమ్. దీనివల్ల ఎంత ఇంపాక్ట్ అవుతుంది. మనం మేక్ ఇన్ ఇండియా అంటున్నాం ఇవాళ. మేక్ ఇన్ ఇండియా అంటే కన్జంప్షన్ లేనిది నో మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా అని అంటే మేము తీసుకునే ఫ్యాక్టరీస్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే తప్ప మేము దాన్ని తీసుకోలేం. అట్లాంటిది ఇప్పుడు మేము తీసుకోకపోతే ఇండైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అనే సెగ్మెంట్ ఆగిపోతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ ఆగిపోతే కంపెనీ గవర్నమెంట్కి ఎంత జిఎస్టీ లాస్. ఇప్పుడు దీనివల్ల మీరు ఆలోచించండి. జస్ట్ నేను చెప్తున్నాను మీకు, సిటీలోనే ఈ ఫీల్డ్ మీద డిపెండ్ అయిన వాళ్ళు 2 లక్షల మంది. దాదాపు ఈ 2 లక్షల మందికి యావరేజ్గా 20,000 రూపాయల శాలరీ వేసుకున్నా అది దాదాపు 400 కోట్లు. సో వీళ్ళు 400 కోట్లు వీళ్ళు తీసుకుని మళ్ళీ మార్కెట్లో ఖర్చు చేస్తున్నారు. సబ్బో, సర్ఫో, పప్పు, బెల్లము, అన్నము ఏదో. సో ఇండైరెక్ట్గా మళ్ళీ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో మీకు ఒకవేళ ఇమ్మీడియట్గా ఓవర్ ద నైట్ మీరు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి అని అంటే 2 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ఏమైనా స్కీమ్ ఉందా మీ దగ్గర? లేదు. సో మాకు సబ్సిడీ రాదు, మాకు ఏ విధంగా సబ్సిడీ ఉండదు. అదే మీరు పెద్ద పెద్ద కంపెనీలు జియో కానీ ఎయిర్టెల్ కానీ వాళ్ళకి ఏ విధంగా సబ్సిడీ ఇస్తున్నారో అది మీ విఘ్నతకే వదిలేస్తున్నారు. సో వాళ్ళు ఎంత వాళ్ళు ఫ్రీగా సర్వీస్ ఇచ్చినా వాళ్ళకి డెఫినెట్గా ఇది ప్రాఫిటబుల్. కానీ మేము రాత్రింబవళ్ళు ఇక్కడ 30 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీ బిల్డ్ చేసిన దానికి మాకు ₹1 ఏ రోజు కూడా ఏ బ్యాంక్ కానీ ఏ గవర్నమెంట్ కానీ మాకు సబ్సిడీ కానీ లోన్ కానీ ఇవ్వలేదు. మా ఇంట్లో ఉన్న ఒకటే సార్, మేము మీకు కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నాం. బ్యూటిఫికేషన్ అంటారా, బ్యూటిఫికేషన్ స్టార్ట్ అయ్యేది మేము దానికి ఏ విధంగా మా సైడ్ నుంచి ఏ విధంగా మీకు ఒకవేళ సపోర్ట్ చేయాలో మేము సపోర్ట్ చేస్తాము. దాంట్లో ఏ విధమైన సంకోచం లేదు. మీరు ఎలా చెప్తే అలా వింటాము. మేము ఒబీడియంట్ యాజ్ ఏ ఇండియన్ సిటిజన్ లాగా మీరు ఏం చేద్దాం అనుకున్నారో డెఫినెట్గా మేము దానికి సపోర్ట్ చేస్తాము. దయచేసి మా ప్రాబ్లం ఆలోచించండి, మా ప్రాబ్లం అర్థం చేసుకోండి. మేము లేకుండా డిజిటల్ ఇండియా అనేది లేదండి. మేము చూపిస్తేనే కానీ మీ న్యూస్ బయటికి వెళ్ళదండి. మీరు ఆలోచించండి. ఇవాళ ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్క ఇంట్లో మ్యాండేటరీ అయిపోయింది. దీనివల్ల మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి, నేను వింటున్నాను కొన్ని న్యూస్లో, వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి వాళ్ళ మేనేజర్స్ దగ్గర నుంచి వార్నింగ్స్ వచ్చాయి. నెక్స్ట్ టైం నుంచి మీరు ఒకవేళ ఆన్లైన్లో లేకపోతే జాబ్ చేయకపోతే మీ శాలరీ అనేది ఆపేస్తాము. సో ఇండైరెక్ట్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని కూడా మీరు ఆల్రెడీ యూఎస్ మార్కెట్లో తెలుసు మీకు చాలా సెన్సిటివ్ ఉంది ఇష్యూ, చాలా సెన్సిటివ్ ఉంది యూఎస్ మార్కెట్లో. ఇవాళ మనం నిలబడాలి అంటే కంపల్సరీ ప్రతి ఇంటికి ఇంటర్నెట్ ఉండాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల మనం జాబ్స్ ఇది జస్ట్ లో లెవెల్ ఎంప్లాయ్మెంట్. నేను అనేది మీకు ఇప్పుడు హై లెవెల్ ఎంప్లాయ్మెంట్ చెప్తున్నాను. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా దీనివల్ల ఇష్యూ అనేది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇది మార్కెట్లో ఒకటి డౌన్ లేదు, జియో డౌన్ ఉంది, ఎయిర్టెల్ డౌన్ ఉంది, ఏసీటీ డౌన్ ఉంది, ప్రతి ఒక్క ఇంటర్నెట్ డౌన్ ఉందండి. మీరు జస్ట్ ఛాలెంజ్ చేయండి, నాకు ఏ ఒక్క ఇంటర్నెట్ అన్న అప్పు ఉందని నాకు చెప్పండి. మాకు మీరు ఒకవేళ చెప్పండి, మాకు మేము వింటాం. కానీ ఏ ఇంటర్నెట్ కూడా అప్ లేదు. ప్రతి ఒక్క ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకుని మేము కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ. చేసినటువంటి ఈ యొక్క చర్యకు ప్రతిచర్యగా నిరసన తెలియజేయడానికి ఇందిరా పార్క్ వద్ద మహాధరణ అయితే నిర్వహించారు. కేబుల్ అండ్ ఇంటర్నెట్ యాజమాన్యం అయితే ఇక్కడికి వచ్చి ఎత్తున చాలామంది ఇక్కడ ఏకమయ్యారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ కేబుల్ వైర్లని తొలగించాల్సి వచ్చింది, దీనిపైన వారికి జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే, చెప్పండి. నమస్తే. ఈరోజు ఒక మహాధరణ కార్యక్రమం మా ప్యాకు ద్వారా జరగడం జరిగింది. ఏంటి అంటే మాకు లాస్ట్ ఒక 25 డేస్ నుంచి కంటిన్యూగా కేబుల్ కటింగ్, ఇంటర్నెట్ కటింగ్, కేబుల్స్ కానీ కేబుల్ టీ కటింగ్ కానీ అన్ని కట్ చేయడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే రామంతపూర్ ఘటన తీసుకుంటే వాళ్ళు రామంతగూడెంలో ఘటనలో మరణించడం జరిగింది. ఓన్లీ కేబుల్ ద్వారానే మరణించడం జరిగింది చెప్పింది. కానీ అది రామంతపూర్లో మా యొక్క కేబుల్ ద్వారా మరణించడం జరగలేదు. ఎందుకంటే కేబుల్లో పవర్ రాదు, అది వాళ్ళు గుర్తించాలి. దాంట్లో లేజర్ మాత్రం వస్తుంది కేబుల్ ద్వారా, వాళ్ళు పట్టుకొని టెస్ట్ చేయవచ్చు. ఈవెన్ అదే వంకగా తీసుకొని మా కేబుల్స్ మొత్తం కట్ చేయడము, మా కేబుల్స్ ఒక ఆపరేటర్స్ కానీ మా ఐఎస్పీలు కానీ రోడ్డుపైకి వచ్చి ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి కేబుల్లో రానటువంటి అభ్యంతరకరం ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎందుకు వచ్చిందంటారు?
అభ్యంతరం వచ్చిందంటే వాళ్ళు ఒకటే చెప్తుండ్రు ఏంటంటే మీ కేబుల్ వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి మేము కట్ చేస్తున్నాము, మీ వల్లనే రామంతపురం ఘటన కానీ వేరే ఘటనలు ఇంకా చాలా ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి కట్ చేస్తున్నాం అని వాళ్ళు మా గవర్నమెంట్ నుంచి మా మెంబర్స్ కానీ వాళ్ళందరూ వెళ్ళి కలవడం జరిగింది. వాళ్ళు ఒకటే ఏంటంటే రిప్లై మీ వల్లనే ఘటనలు జరుగుతున్నాయని. ఆల్మోస్ట్ ఏంటంటే 25 డేస్ నుండి కటింగ్ ఆపడం లేదు. దీనికి ఈ కార్యక్రమం ఏంటంటే దీనికోసం అండి. ఇంత ఎత్తున చేస్తున్నటువంటి మహాధరణ ప్రభుత్వం ఈ గోడును పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలు చేస్తారు? ఒకవేళ పట్టించుకోకపోతే రోడ్ రాకోలు కానీ రైలు రోకోలు కానీ ఇంకా ప్రతి ఒక్క మన అసెంబ్లీ ముట్టడి కానీ మంత్రుల ఇల్లు ముట్టడి అన్నీ మేము చేయడం జరుగుతుందండి. ఎందుకంటే మా కడుపున కొడితే కూడా మేము ఊకున్నాము. మా ఆపరేటర్స్ కానీ మా ఆపరేటర్ నుంచి కానీ మా కుటుంబాలన్నీ రోడ్డు మీద వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి మేము ఎవరం ఊహించలేదు. కంపల్సరీ ఈ ధర్నా నుంచి రిజల్ట్ రాకపోతే నెక్స్ట్ స్టెప్ మా ఫ్యాక్ ఏదైతే నిర్ణయం తీసుకుంటో దాని ప్రకారం మేము ముందుకెళ్తాం. మరికొంతమంది ఉన్నారు ఇదే అంశంపై మాట్లాడడానికి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను రామంతపూర్ నుంచి వచ్చానన్నా. ఇక్కడ జరిగింది మనకు రామంతపూర్లో ఈ ఇన్సిడెంట్స్ మొత్తం తెలంగాణ మొత్తం పాకింది. సో వాళ్ళు కూడా అక్కడ 5 మంది చనిపోవడం జరిగింది. అది కూడా వాళ్ళ ఫ్యామిలీకి అన్యాయమే. బట్ అది జరిగింది ఓన్లీ షార్ట్ సర్క్యూట్ కరెంట్ పవర్ సర్క్యూట్ వల్లనే. కావాలంటే గవర్నమెంట్కి డౌట్ ఉంటే లేదంటే ఈ గవర్నమెంట్ ఎవరైతే వైర్ కట్ చేస్తున్నారో కరెంట్ ఆపకుండా వాళ్ళకి డైరెక్ట్ కరెంట్ని టచ్ చేసి ఫైబర్ కట్ చేయమనండు. ఫైబర్లో కరెంట్ వస్తుందా లేదంటే ఆ కరెంట్ వైర్లో కరెంట్ వస్తుందా అని వాళ్ళకే నిర్ణయించుకోమని చెప్పండి. ఇంటర్నెట్లో ఎలాంటి కరెంట్ సప్లై అనేది ఉండదు. వాళ్ళకి డౌట్ ఉంటే వచ్చి పోల్ దగ్గర వచ్చి పవర్ ఆనే ఉండాలి, ఆఫ్ చేయకూడదు. కరెంట్ ఆన్ చేసుకొని ఫైబర్ కట్ చేయమని చెప్పండి. ఫైబర్ కట్ చేసి వాళ్ళకి చెక్ చేసుకోమని చెప్పండి. మా అక్కడ ఇంతమంది ఎంప్లాయీస్ కడుపు మీద కొట్టొద్దు. చాలామంది రోడ్న పడే రోజులు వస్తాయి కాబట్టి మా ఆపరేటర్స్ మా ఇంటర్నెట్ కేబుల్స్ అండ్ ఇంటర్నెట్ వారు కడుపు మీద కొట్టొద్దు. ఈ గవర్నమెంట్ అనేది ఎప్పటి నుంచి ఈ గవర్నమెంట్ ఫామ్ అయిందో అప్పటి నుంచి ఎవరికో ఒకరికి దృష్టిలో పెట్టుకొని టార్చర్ పెట్టుకుంటూ వస్తూనే ఉంది. ఆటో వాళ్ళ పోయిండు, హైడ్రా పోయింది, ఇప్పుడు ఇంటర్నెట్ మీద పడ్డది. ఎవరినో ఒకరిని టార్గెట్ చేసుకుంటా ఈ తెలంగాణ వాసీలకు ఈ స్టేట్ వాసీలకు పక్కన పెట్టి అదర్ కంట్రీస్ వాళ్ళకి ఇక్కడ ఇన్వైట్ చేసేసి బిజినెస్ కోసం వాళ్ళ ఖజానా కోసం వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు ఇప్పుడు జియో ఏందన్నా, జియో నిన్న మొన్న వచ్చింది. జియో నిన్న మొన్న వచ్చి ఆ సిమ్ ఒక 1 month ఫ్రీ ఇచ్చి జియో వాడు 1 month ఫ్రీ ఇచ్చిండు, 1 year ఫ్రీ ఇచ్చిండు. ఇప్పుడు ఛార్జెస్ పెంచి అప్పుడు మాకు ఒక ఇంట్లో 5 మంది ఉంటే ఒక్కరికి మాత్రమే రీఛార్జ్ ఉండేది. 5 మంది ఓన్లీ రీఛార్జ్ లేకుండా మిస్ కాల్ చేస్తే చాలు అందరినీ కాంకాలు తీసుకునేటోడు. ఇప్పుడు ఏం చేస్తుండు, ప్రతి ఒక్కరికి రీఛార్జ్ చేసుకోవాలి. సిమ్ ప్రతి ఒక్కరు రీఛార్జ్ చేసుకొని ఆ సిమ్ వాడకపోని సిమ్ ఆన్ ఉండాలంటే రీఛార్జ్ పెట్టాలి. సో మన రాష్ట్రం బడ్జెట్ వేరే రాష్ట్రానికి తరిగిపోతున్నాయి. ఆయన ఆ విధంగా సంపాదిస్తున్నాడు. మనం న్యాయంగా సంపాదించి న్యాయంగా కష్టపడి బతికే వాళ్ళకే కడుపు మీద కొడుతుంది ఈ గవర్నమెంట్ వెంటనే మా రెస్పాన్స్ని మా ప్రాబ్లమ్ని ఇమీడియట్లీ దృష్టిలో పెట్టుకొని రెస్పాండ్ అవ్వాలి. లేదంటే ఈ గవర్నమెంట్ కాదు, రేపు వచ్చే జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లో కూడా పెద్ద ఎత్తున దెబ్బ తింటాడు ఈ రేవంత్ రెడ్డి. ఎక్కడ కూడా ఉండడానికి వీల్లేదనేది నినాదం ఎత్తుకున్నారంటే ఈయన ఏమి చేయలేడు. అందరినీ దృష్టిలో పెట్టుకొని ఆయనకు కావాలంటే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో మేము అందరం ఫైబర్ పట్టుకొని సెక్రటరియట్ కానీ అసెంబ్లీకి రామంటే అసెంబ్లీకి పోతాము. ఆ ఫైబర్ ఆయన నోట్లో వేస్తాము. షార్ట్ సర్క్యూట్ వస్తుందా లేదా అనేది ఆయనకే చెక్ చేసుకోమని చెప్పండి. లేదంటే కనుక ఫైబర్ ఎవరైతే కట్ చేస్తారో పవర్ ఆఫ్ చేయకుండా ఫైబర్ కట్ చేయమని చెప్పండి. వాళ్ళకి షార్ట్ సర్క్యూట్తో పడి అక్కడే చనిపోకపోతే నా మిషం కోరుకుంటా. ఇక అట్లా అని చెప్పేసి మా అంతమంది కడుపున కొట్టొద్దు. ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యి ఈ గవర్నమెంట్ని ఫైబర్ కట్టింగ్స్ ఆపి ఏదో ఒక సొల్యూషన్కి మా మేనేజ్మెంట్ మా పెద్దోళ్ళతో చర్చతో వచ్చి చర్చ జరిపించి దాన్ని ఇమ్మీడియట్లీ ఇది పులి స్టాప్ పెట్టాలని అనుకుంటున్నాం. అదే ఇన్ఫినిటీ సాగినిచ్చినావంటే నీ ఇంట్లో కూడా నెట్వర్క్ ఉండదు. నీకు మంత్రి ఎమ్మెల్యేలతోడుగా కనెక్షన్ కట్టింగ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాము. జై ఇంటర్నెట్, జై కేబుల్ నెట్వర్క్. ఇది చూస్తున్నాం, కేబుల్ ఆపరేటర్లు ఇంటర్నెట్ కేబుల్లు కట్ చేయడం వల్ల ప్రసార మాధ్యమాలు అయితే ఆగిపోతున్నాయి. ఇదే క్రమంలో ప్రతి ఒక్కరు ప్రభుత్వ సంస్థలకు సంబంధించినటువంటి కూడా సమాచారాలు రావాలన్నా కూడా మా కేబుల్ అన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ మేము కూడా కట్ చేస్తామని చెప్పేసి వారి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్తో చూస్తూనే ఉండండి. కెమెరామెన్ రవితో నేను మీ గంగాధర్, స్టూడియో 18 న్యూస్. నమస్తే. ఇప్పుడు మేము 25 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాం. 25 సంవత్సరాల నుంచి లేని ఆపద ఇప్పుడు ప్రభుత్వానికి ఏమొచ్చిందో మాకు తెలియపరచాలి. మాకు ఇంత టైం అని ఇవ్వాలి. ఈ టైంలో మీరు చేసుకోకపోతే
మేము కటింగ్ చేస్తామని మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇంటిమేషన్ లేదు, ఏం లేదు. హఠాత్తుగా ఒకసారి ఏదో ఇన్సిడెంట్స్ జరిగిందని చెప్పేసి ఇదే మీ కేబుల్ ద్వారా జరిగిందని చెప్పేసి కేబుల్ కట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ కేబుల్ కట్ చేయడం వల్ల మాతో పాటు కన్జ్యూమర్స్ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇంటర్నెట్ వర్క్ చేసుకునే వాళ్ళు, ఆన్లైన్ వర్క్ చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. న్యూస్ చూడాలనుకున్న ముసలోళ్ళు ముడగోళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు చూసేది ఏముంది, భక్తి ఛానల్స్ న్యూసే చూస్తారు. వాళ్ళకు కూడా ఆ అవకాశం లేకుండా చేస్తుంది ఈ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ మాకేం చేయాలి? మాకు ఏదైనా అవకాశం కల్పించి 2 నెలలు టైం ఇస్తున్నాము, మీరు ఇది ఈ విధంగా చేసుకోండి, లేకుంటే కట్ చేస్తామని మాకు టైం ఇవ్వాలి. మాకు టైం ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. ఒకసారికే కట్ చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా మీటింగ్ పెడుతుంది, ఆ మీటింగ్లో 2-3 చచ్చిపోతారు. వాళ్ళు మీటింగ్లు పెట్టడం మానేస్తారా? ఈ కేబుల్ ద్వారానే చచ్చిపోతే ఇంతమందిని లక్షల మందిని పొట్టను కొడుతున్నారు, రోడ్డును పడేస్తున్నారు. చిన్న ఆపరేటర్లు వడ్డీలకు తెచ్చి దానికి తెచ్చి పెట్టుకుంటున్నారు కేబుల్ వ్యవస్థ. ఈ వడ్డీలు కట్టలేక రోడ్డును పడుతున్నారు. ఈ పెద్ద కంపెనీలతో ఈ గవర్నమెంట్ టైఅప్ అయ్యి ఈ చిన్న ఆపరేటర్లందరినీ రోడ్డును పడేస్తున్నారు. ఈ పెద్ద కంపెనీలు అయితే వాళ్ళకి డబ్బులు ఇస్తాయి, చిన్న కంపెనీలు అయితే ఏమి డబ్బులు ఇవ్వదు. మాకు ఇదే వర్క్ తెలుసు 25 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మేము ఏ వర్క్ వెళ్ళాలి? మమ్మల్ని ఎవరు పిలుస్తారు పనికి? ఏ పని చేసుకోవాలి మేము? మాకు ఏ పని తెలియదు. మేము రోడ్డును పడాలి. మా ప్రాణాలు అర్పించడానికని సరే మేము సిద్ధంగా ఉన్నాము. మాకు అవకాశం ఇచ్చి టైం ఇచ్చి ఈ వ్యవస్థని బాగుపరచాలని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ని. కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ఆపరేటర్ల జీవితాలు ఆగమయ్యాయంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేబుల్ టీవీ యాజమాన్యం అంతా కూడా ఈరోజు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ మహాధర్నాలో పాల్గొని వారి యొక్క జీవితాల్లో ఉన్నటువంటి సమస్యలని, కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని ప్రభుత్వానికి తెలియజేసే దిశలో మహాధర్నాలో పాల్గొనేందుకు మనతో పాటు కేబుల్ యాజమాన్యం, ఇంటర్నెట్ యాజమాన్యం కూడా వారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి వారి సమస్యలు, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు అని చెప్పండి. మీరు ఏంటి మీ సమస్య? మేము గత 30 సంవత్సరాల నుంచి ఈ వృత్తిని నమ్ముకొని జీవనోపాధి చేస్తున్నామన్నా. ఎంతోమంది నిరాక్షరాక్షులు ఉన్నాము. ఈ వృత్తి ద్వారా మేమే కాకుండా, మా కుటుంబాలు కాకుండా, మా కింద పనిచేసే వారిని కూడా ఎన్నో వేల మందిని జీవనోపాధి కల్పించుకుంటూ ముందుకు పోతున్నాం. ఇప్పుడు 30 సంవత్సరాల నుండి కాదని ఇప్పుడు కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చినాక మమ్మల్ని రోడ్డు మీద పడేస్తుంది. కేబుల్ కటింగ్ పేరు మీద ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా మేము దానినే నమ్ముకొని బ్రతుకుతున్నాం. కాబట్టి మమ్మల్ని రోడ్డు మీద పడకుండా ఈ కేబుల్ కటింగ్ ఆపాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి కేబుల్ వైర్లు ఎక్కడ చూసినా గ్రామాలలో కావచ్చు, పట్టణాలలో కావచ్చు, ఎప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు అని చెప్పి మొన్న జరిగినటువంటి రామంతపూర్లో జరిగిన ఘటన ద్వారా ఈ కేబుల్ వైర్లు ఉండడం వల్లనే వాళ్ళు చనిపోయారని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఇంతకుముందున్న ప్రభుత్వాలు ఎప్పుడు తీసుకున్నటువంటి చర్య, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేబుల్ వైర్లు తొలగించడానికి మీరు ఎలా చూస్తారు? అయితే మాది ఇప్పుడు నెట్వర్క్ మొత్తం వచ్చేసి ఫైబర్ నెట్వర్క్. ఫైబర్ ఆప్టికల్ అనేది కరెంట్ షార్ట్ సర్క్యూట్ కాదు. కానీ కరెంటు వాళ్ళు చేసిన తప్పిదాన్ని మా కేబుల్ ఆపరేటర్ల మీద నెట్టి మమ్మల్నే సాకుగా చూపి ఈ కటింగ్ని ప్రారంభించారు. కాబట్టి అది మా కేబుల్ ఫైబర్ వల్ల ఎటువంటి ప్రమాదం జరగదు. ఇది మాత్రం వాస్తవం. దాదాపుగా ఈ యొక్క కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఈరోజు ఇందిరా పార్క్కి ఎంతమంది హాజరై ఉంటారు? దాదాపు తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి, మాది యాదాద్రి భువనగిరి జిల్లా, నేను జిల్లా అధ్యక్షులం. మా దగ్గర నుంచి దాదాపు ఒక 20 వెహికల్లో మేము రావడం జరిగింది. మేము ఈ మహాధర్నాకు సంఘీభావంగా మేము అందరం తరలి వచ్చినాము. కాకపోతే ఏంటంటే ఈ అందరు ఐఎస్పీలు కానీ, కేబుల్ ఆపరేటర్లు కానీ ముక్త కంఠంతో ఒకేసారి ఈ వ్యవస్థని మనము ఒకరోజు ధర్నా కార్యక్రమం కాకుండా మొత్తం అది బంద్ చేసి కూర్చుంటే ఏ ప్రభుత్వం అయినా దిగి వస్తుంది. ఆపరేటర్ల ఐక్యత ఏందో, శక్తి ఏందో చూడాలంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మేము ఆపరేటర్లు అంటేనే ప్రతి ఇంటికి ఎవరు ఏ పార్టీ వారు, ఎవరు ఏందనేది గుణగణాలు మా ఆపరేటర్కి ఒక్కనికే తెలుసు ప్రతి ఊర్లో. కాబట్టి మేము తలుచుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎవరిని గెలవకుండా చేసి మాకు పొట్ట మీద కొడుతుర్రు, మమ్మల్ని బ్రతకనీయకుండా చేస్తారు. కాబట్టి వాళ్ళని మేము గెలవకుండా చేస్తామని అది చేస్తున్నాం. మీరు చేస్తున్నటువంటి మహాధర్నా ప్రభుత్వం మీ గోడు వినలేదనుకోండి, ప్రభుత్వం పట్టించుకోలేదు, తక్షణ కర్తవ్యం ఏంటి? మేము వెంటనే దాదాపు ఇది ధర్నా కార్యక్రమం చేపించినాం. కానీ ఎక్కడికక్కడ ఏ జిల్లా కానీ ఏ మండలాల వారీగా ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకలు వేసి స్తంభింపజేస్తాం. టీవీ ఛానల్స్ వారు కూడా మాకు సపోర్ట్ చేసి మా ద్వారానే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కానీ, విమర్శలు కానీ, ఏదైనా కానీ మేము జనాలకు తీసుకుపోవాలంటే ఈ ప్రసారాల ద్వారా మా ద్వారానే ఇప్పుడు మూమెంట్ అవుతుంది. కాబట్టి వారు కూడా మాకు సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం. కాబట్టి ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకాలు చేసి స్తంభింపజేస్తాం కంపల్సరిగా. ఇంటర్నెట్ వ్యవస్థని
స్తంభింపజేయడం వల్ల దాదాపు మొన్ననే సచివాలయాన్ని కూడా ఇంటర్నెట్ ప్రసారాలు బంద్ అయినాయి. ఎంత వ్యవస్థ ఆగమగమైందో అర్థమైంది. రేపు ముందు కూడా ఇంతకంటే ఎక్కువగా మేము ముందుకు పోయి దీన్ని స్తంభింపజేస్తాం. ఇది చూస్తున్నాం కేబుల్ ఆపరేటర్లకు సంబంధించినటువంటిది ఇంటర్నెట్ యాజమాన్యానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలని ప్రభుత్వం పట్టించుకోకుండా వారిని మొండి వైఖరి వ్యవహరిస్తే మాత్రం రాబోయే రోజుల్లో సచివాలయంలో ఎలాంటి ప్రసారాలు నిలిపివేశారో అదే మాదిరిగా ఉవ్వెత్తున కేబుల్ ఆపరేటర్లు యాజమాన్యులందరూ కూడా అదే దిశలో మా పోరాటం ఆగదు అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ చాలామంది ఇక్కడ ఎంతమంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి కేబుల్ ఆపరేటర్లు వారి యాజమాన్యులు అంతేకాకుండా ఇంటర్నెట్కి సంబంధించినటువంటి యాజమాన్యాలు కూడా ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద చాలామంది ఐక్యమై వారి గొంతుకను వినిపించేటువంటి ప్రభుత్వానికి తమ గొంతుకను వినిపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ ప్రభుత్వం చేసేటువంటి ఒక మొండి వైఖరికి నిరసనగా ఈ యొక్క తమ గోడుని రాష్ట్ర ప్రభుత్వం వినిపించుకోకుంటే రానున్న రోజుల్లో మా అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని అప్డేట్స్తో చూస్తూనే ఉండండి. కెమెరామెన్ రవితో నేను మీ గంగాధర్, స్టూడియో 18 న్యూస్. నమస్తే.